నీకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే సమీపించరాని తేజస్సునందు అర్పించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే భవిష్యత్తులకు వారు స్వరం గౌనయ్యా బలంగా చెప్తాం ప్రతి ఒక్కరు ప్రియ యేసు ప్రభువకే నా యేసు ప్రియ యేసు నా యేసు మహిమ నీకే ప్రభువా ఘనత నీకే ప్రభువా మహిమ ఘనత నీకే ప్రభువా స్తుతి ప్రభావము నీకే ప్రభువా స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే అందరం కలిసి స్వరమే ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభువకే నా యేసు ప్రియ యేసు ఆరాధన ప్రియ యేసు ప్రభువకే నా యేసు ప్రియ యేసు నా యేసు ప్రియ యేసు ప్రియ యేసు ప్రభువకే నా యేసు ప్రభువకే ప్రియ యేసు ప్రభువకే యేసు తండ్రి నీకు వందనాలు. సాయంకాలం వేళ నాతో మాతో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధుడా, సాక్ష్యం ఇచ్చిన తల్లిని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రాత్రి మరొకసారి మమ్మల్ని అందరినీ మీరు బలపడండి. మీ ఆత్మ చేత నింపండి. మీ మాట చేత మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం కూర్చుని ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు సన్నిధానానికి చేరవచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ మరొకసారి ఆయన మందిరంలో నిలిపిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు తన కృప చేత ఈ వారం అంతా కూడా తండ్రి కింద మనం దాచాడు. భద్రపరిచాడు. మరొక శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. నాకు 2 విషయాలు ఉన్నాయి చెప్పటానికి, కానీ రేపటి దినమందు మనం మిగతా వాటిని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన బుధవారం మనం ధ్యానం చేస్తున్న మాటల్లోని ఇంకో కొన్ని మాటలు రాత్రి మనం మాట్లాడి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గుర్తుందో బుధవారం మాట్లాడుతున్న మాటలు మర్చిపోయారు. హల్లెలూయా. 119వ కీర్తన 119వ కీర్తన 42 నుంచి 48 వచనాలు మనం గడిచిన బుధవారం ప్రారంభం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ప్రారంభం చేసుకునే మాటల్లోని కొన్ని విషయాలు, అంటే ఇది ఒక 3 విషయాలు నేను మీకు తెలియపరిచినట్లున్నాను. గుర్తుంది ఎవరికైనా? గుర్తున్నాయి, గుర్తులేవు? ఏదో ఒకటి చెప్పండి. ఎవరో గుర్తులేవు అన్నమాట. వీలైతే ఒకే వాక్యాన్ని 2-3 వారాలు చూస్తున్నాం. ఎప్పుడన్నా గుర్తుంటేమో. ఏమంటారు? అన్నిసార్లు చెప్పిన తర్వాత గుర్తులేదంటే మనం చేసేది ఏం లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? దేవుని బిడ్డలారా, గడిచిన బుధవారం మనం చెప్పుకున్న మాట ఏంటంటే, నేను నీ యందు ఏమై ఉన్నాను అంటే నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయిచున్న భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ యందు నేనేముంచాను. దేవుని బిడ్డలారా, నమ్మిక ఉంచి ఉన్నాననే చెప్పలేదు. ఆ నమ్మకము ఎలాగా ఉందో అనే దాన్ని ఏం చేశారంటే, ఈ యొక్క 48వ వచనం వరకు దాన్ని ఏం చేశాడంటే వెల్లడిపరిచాడు. హల్లెలూయా. ఈ వాక్యాలు చాలా శ్రేష్టమైనవి. 119వ కీర్తన అంతా కూడా దేని గురించి రాయబడతా ఉందంటే వాక్యమును గురించి రాయబడుతుంది. దేని గురించి రాయబడుతుందంటే వాక్యమును గురించి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భక్తుడు ఏమంటాడంటే, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను అంటాడు. 57వ వచనానికి వచ్చేసేపటికి అక్కడ ఇంకో భక్తుడు రాస్తాడు, యెహోవా నీవే నా భాగము. హల్లెలూయా. గాడ్ యు ఆర్ మై పోర్షన్ అంటాడు. వీలైతే యాక్చువల్లీ నేను సిద్ధపడ్డ మాటలవే 57 నుంచి 64 వరకు. అది రేపటి దినమును అవకాశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాము. కొంచెం 2 చేతులు హల్లెలూయా. 3 మాటలు నేను దేవుని బిడ్డలారా, అతడు ఎలా నమ్మాడో తాను నమ్మకము గురించి మాట్లాడుతూ రాసిన విషయాలు నేను తెలియపరిచాను. మొదటిది ఏంటంటే, ఐ టాక్ యువర్ వర్డ్ అంటే నీ మాటలు నేను నిత్యము మాట్లాడతాను. నా నోట ఎవరి మాటలు ఉంటాయి? నీ మాటలే ఉంటాయి. వ్యతిరేకమైన మాటలు నా నోటను ఉండవు. దేవుని బిడ్డలారా, బలహీనమైన మాటలు నా నోటను ఉండవు. నా నోట ఏముంటాయి అంటే విశ్వాసంతో కూడిన మాటలు ఉంటాయి. అది మొదటి మాట. రెండోదిగా జ్ఞాపకం చేసుకోగలిగితే, నేను నీ మీదే ఏమి నిలుపుకొని ఉన్నాను? నా ఆశ అంతా కూడా ఎక్కడ నిలుపుకొని ఉన్నాను? నీ మీదే నేనేం చేసి ఉన్నాను? నిలుపుకొని ఉన్నాను అని రెండో మాటను ధ్యానం చేసుకున్నాం. మూడో మాట ఏంటిదంటే, ఐ వాక్ బై యువర్ రోడ్ అంటే నీ వాక్కు ప్రకారం నేను ప్రవర్తిస్తాను, నడుచుకుంటాను. లేకపోతే మంచి ప్రవర్తన కలిగి ఉంటాను. ఆ ప్రవర్తన, మంచి ప్రవర్తన ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొక్క మాటను బట్టి. హల్లెలూయా. గట్టిగా చెప్దాము. స్వరమెత్తున్నాడు అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము కూడా దేవుణ్ణి నమ్మాము అనే మాటలు చాలా సార్లు మాట్లాడా ఉంటాం. అంటే నేను కూడా దేవుణ్ణి ఏం చేసి ఉన్నాను? నమ్మి ఉన్నాను. నేను నాకు కూడా ఏముంది? దేవుని అందరూ
విశ్వాసం ఉంది. కానీ విశ్వాస సంబంధమైన నడవడికలు మనలో చాలా తక్కువగా కనబడుతుంది. ఏంటిదండి? ప్రియదేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, మనం వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాం. మనం ఎలా నడుచుకుంటున్నాము? విశ్వాసం వలన, వెలుచూపు వలన అయితే కాదు. అంటే ప్రియదేవుని బిడ్డలారా, మనం కనబడే దాన్ని బట్టి కాదు, కానీ మనం కనబడని దాన్ని బట్టి మనము నడుచుకొనిచున్నాం. మనకు కనబడంది ఎక్కడుంది ప్రియదేవుని బిడ్డలారా? అంటే మనకు కనబడంది ఎక్కడుంది? మనకు కనబడింది ఎక్కడుంది అంటే బైబిల్లో ఉంది. మనకు కనబడింది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న దాన్ని చూసి మనం దాన్ని ఎలా నమ్ముతున్నాం అంటే ఉన్నట్టుగా నమ్ముతున్నాం. అది చెప్దాము. విశ్వాసం ఏంటంటే మనకు కనబడింది ఎక్కడ దాగి ఉందంటే బైబిల్ గ్రంథంలో దాగి ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న దాన్ని నమ్మి ప్రియదేవుని బిడ్డలారా, ఆ నమ్మిన దాన్ని మనం చేస్తున్నాము. ఆ నమ్మిన దాని కోసం మనం ఎదురు చూస్తున్నాము. అదే మన యొక్క విశ్వాసం అయి ఉన్నది. హల్లెలూయా. రెండు చేతులు కొంచెం వైపు చూసి దేవుని మాటలు విన్నాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నమ్మిన దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ముందుకు అడుగులు వేస్తా ఉన్నాం. అట్లాగే ఈ భక్తుడు అంటే నేను నమ్మాను కాబట్టి క్రియలు నాలో ఏం చేస్తున్నాయి అంటే ఏలుబడి చేస్తున్నాయి. అంటే నేను అంటాను, విశ్వాసము కలిగిన వాని యొక్క జీవితంలో కనబడే లక్షణాలు అనొచ్చు ఈ మాట. ఎవరిలోనండి? విశ్వాసం కలిగిన వారి యొక్క జీవితంలో కనబడే లక్షణములు, విధానములు అని మనం చెప్పొచ్చు. 3 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏంటిదంటే విశ్వాసంతో మాట్లాడటం, రెండోది దేవుని మీద ఆశ కలిగి ఉండటం, మూడోది ఏంటంటే దేవుని యొక్క వాక్కును బట్టి ప్రవర్తించటం. ఇవన్నీ దేన్ని బట్టి జరుగుతున్నాయి అంటే విశ్వాసమును బట్టే జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇంకా 3 మాటలు మరలా జ్ఞాపకం చేసుకోవటానికి రాత్రి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, 119వ కీర్తన 46వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, అంటే స్పీకింగ్ ద వర్డ్ టు ద అదర్స్, అంటే దేవుని వాక్యాన్ని ఇతరులతో మాట్లాడటం. ఏంటిదంటే దేవుని వాక్యాన్ని ఇతరులతో మాట్లాడటం. విశ్వాసములో జరిగే మరొక కార్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే ఇతరులతో మాట్లాడటం. అంటే దేవుని వాక్యాన్ని ఇతరులతో మాట్లాడటం ఏంటయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అతడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే రాజుల ఎదుట. ఎవరి ఎదుట? రాజుల ఎదుట ప్రియ దేవుని బిడ్డలారా, నీ శాసనములను గూర్చి నేనేం చేస్తాను? మాట్లాడేతాను. అంటే అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉన్నవాడు దేవుని మాట మాట్లాడటానికి ఏం చేస్తాడంటే ప్రయత్నము చేస్తాడు. హల్లెలూయా చెప్దాము. అంటే ఒక మాటను మీరు అర్థం చేసుకోండి. ఒక మాట అంటే ఒక ప్రక్రియ మనందరికి కూడా తెలుసు. మనుషుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, మనుషుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు, మనుషుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడన్నా సంభాషణ చేసేటప్పుడు దేవుని మాట ఎక్కువ కూడా ఏమాత్రం కూడా నోటి నుండి రాదు. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలి అంటే, రోజుకి ఎన్నిసార్లు మన నోటి నుండి దేవుని మాట వస్తుంది? అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఇతరులతో సంభాషించేటప్పుడు కానివ్వండి, ఇతరులతో కలిసి ఉన్నప్పుడే కానివ్వండి, ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నిసార్లు దేవుని మాట మన నోటిన ఉంటుంది చెప్పండి? అంటే దేవుడు ఇలా ఉండమన్నాడమ్మా, దేవుడు ఇలా చేయమన్నాడు, దేవుడిని ఇలా నమ్మితే మంచిది, దేవుడితో ఇలా ఉంటే మంచిది అని మనం ఒకరితో మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు దేవుణ్ణి మనం మధ్యలోనికి తీసుకురాగలుగుతున్నాం? ఎన్నిసార్లు దేవుణ్ణి మనం సంభాషణలోనికి తీసుకొని రాగలుగుతున్నాం? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా విశ్వాసం గొప్పది, నేను మనుషుల ఎదుటే కాదు రాజుల ఎదుట కూడా నేను మాట్లాడతాను. ఎవరి మాట మాట్లాడతాను? దేవుని మాట నేను మాట్లాడతాను. హల్లెలూయా. పూర్వకాలంలో అంటే ముందున్న భక్తులందరూ అలాగే చేశారు. అంటే దే టాక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిట్వీన్ కింగ్స్ అండ్ ప్రియ దేవుని బిడ్డలారా పీపుల్. అంటే ప్రతి ఒక్కరి దగ్గర, రాజుల దగ్గర, మనుషుల దగ్గర కూడా దేని గురించి మాట్లాడారు అంటే దేవుని గురించి మాట్లాడారు. ఒక ఏలియా రాజు ముందు నిలబడి మాట్లాడాడు దేవుని గురించి. ఒక మోషే రాజు ముందు మాట్లాడాడు దేవుని గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక షడ్రకు మేషకు
అబేద్నెగో దేవుని గురించి మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు సిగ్గుపడలేదు, వాళ్ళు ఏమాత్రం కూడా భయపడలేదు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసేపటికి శిష్యుల దగ్గర నుండి, జనుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా చనిపోవటానికి, ఓచుకోత కోయబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు సిగ్గుపడకుండా అంటే మనుషుల మధ్యలో ఎవరిని గురించి మాట్లాడుతూ వచ్చారంటే దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు మన సంభాషణలో దేవుణ్ణి తీసుకురాగలిగిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. మనుషులు మాట్లాడుకుంటున్నారంటే పనికిరాని మాటలే, పనికిరాని ప్రియ దేవుని బిడ్డలారా విధానాలే, పనికిరాని స్థితిగతులే ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కువ వెలువడి చేస్తాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాట ఏదో ఒక రకంగా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైనా అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు సర్లేగమ్మ తప్పైపోయింది, దేవుడు చూసుకుంటాడు, దేవుడు క్షమించమన్నాడు అన్న మాట ఎప్పుడు వస్తుంది మన దగ్గర? ప్రియ దేవుని బిడ్డలారా ఒకరితో మాట్లాడేటప్పుడు ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, అమ్మ ఎందుకు బలహీనంగా ఉన్నావు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడనే మాట ఎప్పుడన్నా వచ్చిందా? ఏదన్నా అసమాధానం వచ్చినప్పుడు ఎందుకమ్మా నీ మనసులో అలా ఉంటున్నావు, అది నీకు మంచిది కాదు, దేవుడు మన మనసులో ఏమి ఉంచుకోవద్దని చెప్పాడు కదా, అలా ఉండటం మనకి మంచిది కాదని ఎప్పుడన్నా మనం మాట్లాడగలిగామా? ఇవన్నీ కూడా ఎవరు చేయగలుగుతారంటే విశ్వాసం కలిగిన వారు చేయగలుగుతారు. విశ్వాసం ఉన్నవాడు మాత్రమే మనుషుల మధ్యలో ఎవరి గురించి మాట్లాడగలుగుతాడంటే దేవుని గురించి. ఎవరన్నా పాపం మనల్ని శోధిస్తున్నప్పుడు, మనుషులు మనల్ని శోధిస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి నేను అటువంటి పాపానికి ఏమాత్రం కూడా తలొగ్గును, వారితో అసలు నేను సంభాషణ చేయనని ఎప్పుడన్నా వారికి ఆ మాట చెప్పి బయటికి రాగలిగావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే మనందరికి కూడా తెలుసు, తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. తిమోతికి మాట తెలియపరుస్తూ ఉంటాడు. ఏమని తెలియపరుస్తూ ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తిమోతి చెప్తాడు. మొదటి తిమోతి 4:7 మనకు కనబడతా ఉంటుంది. 4:7 అమ్మా, అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నావు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను ఏం చెయ్యి, విసర్జించు. అంటే అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లు ఏంటా? ముస్లిం ముచ్చట్లు అంటే అపవిత్రమైన ఏమై ఉన్నాయండి అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనుషులు కూర్చొని మాట్లాడుకునే మాటలన్నీ కూడా దేంట్లో అంటే ఏది ఏలుబడి చేస్తుంది వారి మధ్యలోనంటే అపవిత్రత అనేది ఏం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. అపవిత్రమైన సంభాషణలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పలుకులు చాలా సార్లు ఏం చేస్తున్నాయి అంటే ఏలుబడి చేస్తున్నాయి. మనుషులతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనందరికి కూడా తెలుసు అపవిత్రత ఏలుబడి చేస్తుంది. ఫోనుల్లో అపవిత్రత ఏలుబడి చేస్తుంది, పొలాల్లో అపవిత్రమైన మాటలు ఏలుబడి చేస్తున్నాయి, వీధుల్లో అపవిత్రమైన మాటలు ఏలుబడి చేస్తున్నాయి, ఇళ్లలో కూడా అపవిత్రమైన మాటలే ఏం చేస్తున్నాయి అంటే ఏలుబడి చేస్తున్నాయి. కానీ విశ్వాసం కలిగి దేవుణ్ణి మధ్యలోనికి తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విశ్వాసం కలిగి దేవుణ్ణి మధ్యలో నిలపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విశ్వాసం కలిగి దేవుని మాట ఇతరులతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది కేవలం సంభాషణలోనే కాదు, అది సాక్ష్యమైనా కావచ్చు. నీ సాక్ష్యాన్ని ఇతరులతో ఎప్పుడైనా పంచుకోగలిగావా? నీ పరిస్థితులు ఇతరులకు ఎప్పుడైనా చెప్పగలిగావా? ఇతరులు బలపరిచే విషయం కావచ్చు, దేవుని నామాన్ని బట్టి ఎవరినైనా బలపరిచావా? ప్రియ దేవుని బిడ్డలారా మన మాటలు ఎప్పుడు కూడా ఎలా మారిపోయినాయి అంటే అపవిత్రములుగా మారిపోయినాయి. ఎలా మారిపోయినాయి అండి? అపవిత్రములుగా మారిపోయినాయి. వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, వట్టి మాటలు, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు, ఎదుటివారిని చెడగొట్టే మాటలు, ఎదుటివారిని ప్రియ దేవుని బిడ్డలారు పాడు చేసే మాటలే మన నోటి నుండి వస్తున్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారు నా సంభాషణలో దేవుడు ఉంటే బాగుండు, నా సంభాషణ మధ్యలో, నా ఇరువురి సంభాషణ మధ్యలో దేవుణ్ణి తీసుకొస్తే బాగుండు అనే ఆలోచన ఇప్పుడు అన్న వచ్చి ఉంటుందా మనకి? అటువంటి ఆలోచన ఎక్కడ కూడా రావట్లా. ఎందుకని అంటే మనకేమి లేదు, విశ్వాసం లేదు. ఏమి లేదండి, విశ్వాసం లేదు.
విశ్వాసం కలిగిన వాడు కుటుంబంతో ఆ మాటలు మాట్లాడతాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అంటాడు. కొరతల సమయాలు, ఇబ్బందుల సమయాల్లో దేవుడే సహాయము చేస్తాడు అనుకుంటాడు. ఇతరులకు దేవుని గురించి మాట్లాడతాడు, దేవుని గురించి చెప్తాడు. దేవుని గురించి ఏం చేస్తాడంటే చేస్తాడు. దేవుణ్ణి నమ్మమని చెప్తాడు. ఈ దేవుని బిడ్డలారా, కానీ ఇవేవి కూడా జరగట్లేదంటే అతడు ఏమి లేదు, విశ్వాసం లేదు. మందిరానికి వస్తున్నాడు, విశ్వాసం లేదు. దేవుని సన్నిధిలో ఉంటున్నాడు, విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం కలిగిన వాడు దేవుని గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరం ఎత్తి చెప్తాం, రెండు చేతులు ఎత్తి చెప్తాం, కొంచెం దగ్గరగా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, మనసు పెట్టి ఆలకిద్దాం. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగితే ఏంటి అంటే, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఇతరుల సంభాషణలో దేవుని గురించి తెలియపరుస్తాడు. ఏం చేస్తాడంటే ఇతరుల సంభాషణలో, హల్లి చెప్దాము, ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు, ఎక్కడన్నా సంభాషణ జరిగేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు, పొలానికి వెళ్ళినప్పుడు, డ్యూటీ చేసేటప్పుడు, ఎక్కడో ఒకట మన సంభాషణలో దేవుడు ఖచ్చితంగా వస్తాడు. దేవుడు రానివాడు అతడు అసలు విశ్వాసి కానే చెప్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే, చెప్పండి, ఏం చేస్తాడు? ఇతర సంభాషణలో దేవుణ్ణి నిలుపుతాడు. ఏం చేస్తాడండి? దేవుణ్ణి నిలుపుతాడు. హల్లెలూయా. 5వ మాటను జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. 45లోనికి వెళదాం. చూడండి. నేను నీ ఉపదేశములను, అమ్మా వినపడట్లేదు, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? స్వరం ఎత్తి చెప్తాను, కొంచెం బలంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నీ ఉపదేశమును వెతుకువాడు. నేను ఏం వెతుకుతాను? నీ ఉపదేశమును వెతుకుతాను. నీ ఉపదేశమును బట్టి నిర్బంధము లేక నేను నడుచుకుందును. హల్లెలూయా చెప్తాను. ఈ దేవుని బిడ్డలారా, 5వ మాట ఏంటి అంటే, ఇక్కడ రాస్తా ఉన్నాడు, దేవుని మాటలో స్వాతంత్రముగా నిలబడేవాడు. ఎవరండి? దేవుని మాట యందు స్వతంత్రముగా నిలబడేవాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాట, దేవుని వాక్యం ఎలా మారుతుందంటే కష్టతరంగా మారుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చాలా మందికి అది కష్టతరంగా మారుతుంది. అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఇంకో విషయంలో చెప్పాలి అంటే, దేవుని మాట ఖచ్చితంగా ఆశ కలిగి పొందుకొని దాంట్లో నడిచే వాళ్ళు చాలా చాలా తక్కువ. హల్లెలూయా చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? నా వైపు చూడండి, అందరూ కూడా ఇక్కడ మనసు పెట్టండి. ఈ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవుని జీవితం ఎలా మారిపోయిందంటే, తన ఇష్టానుసారంగా తను బతుకుతున్నాడు. తను కోరుకున్నట్లుగానే తాను బ్రతుకుతున్నాడు. తాను ఆశించినట్లుగానే తాను బ్రతుకుతున్నాడు. అంటే మనం అర్థం చేసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారం మనం ఎలా ఉండాలి అంటే, అది మన జీవితాలకు ఎలా కనబడద్దు అంటే చాలా కష్టంగా కనబడదు. అవునా? అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒకరిద్దరి మధ్య సమాధానం లేదు. దేవుడు ఏమని మాట్లాడాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను మిమ్మల్ని క్షమించులాగను మీరు ఒకరినొకరు క్షమించుకోండి అన్నాడు. ఇప్పుడు అమ్మ, మీకు బాగా ఇబ్బంది పెట్టేవారిని మీరు క్షమించండి అమ్మ అన్న మాట నేను మీతో చెప్పాను అనుకోండి, మీకు కష్టంగా ఉంటుందా, ఫ్రీగా ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పండి. ఎలాగుంటది అమ్మా? మీరు ఒక 10 రూపాయల విషయంలో అబద్ధం ఆడొద్దురా, ఆ 10 రూపాయల విషయంలో ఎక్కడ కూడా అబద్ధం ఆడొద్దు అన్నాం అనుకోండి, అది మనకి ఎలా ఉంటది?
అమ్మ, నువ్వు నిజాయితీగా ఉండు, నీలో ఏం జరుగుతుందో, నువ్వేం తప్పు చేస్తున్నావో అది చెప్పు, నీ తప్పును దాచుకోమాకు అన్నావు అనుకోండి, ఎట్టుంటది అది? ఎవరికి కష్టంగా ఉంటుందో తెలుసా? విశ్వాసం లేనివాడికి. ఎవరికంట ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నిత్యము దాన్ని అనుసరించదు, మీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించదును, నేను నిత్యము దాన్ని అనుసరించదును, క్షమించండి, కింద నేను నీ ఉపదేశములను వెతుకువాడను. హల్లెలూయా చెప్దాము. అంటే ఈ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ యువర్ టెస్టిమోనీస్ అంటాడు. అంటే లేకపోతే యువర్ దేవుని బిడ్డల లాస్ అంటాడు. అంటే నేనేం చేస్తున్నానంటే నీ ఉపదేశాన్ని ఎదుగుతున్నాను. ఎందుకని? నీ ఉపదేశంలో నేను ఎలా నడుచుకుంటానో తెలుసా? నిర్బంధం లేక నేను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే వాక్య ప్రకారము ఫ్రీగా నేను నడుచుకోవాలని ఏమని మాట్లాడుతున్నాడు?